అందరికీ వందనాలండి. మనం రోజుకి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు నాకు నా ప్రార్థనకు సమాధానం ఇవ్వట్లేదు అని మనం ఎంతోగానో దిగులు పడుతూ ఉంటాం. అటువంటి పరిస్థితిలో మనం యోసేపుని జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు తన చేయలేని నిందలకి కూడా ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు పడి, జైల్లో కూడా ఉన్నప్పటికీ కూడా తను దేవుడినే గనపరుస్తూనే ఉన్నాడు. మనం కూడా కొన్నిసార్లు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు అని అనుకుంటాం గానీ, యోసేపు ఏ విధంగా అయితే నిరీక్షణతో ఉండి, దేవుని యందు నమ్మకంతో ఉండి, నిజాయితీని కోల్పోకుండా ఉన్నాడో, తన పనిలో తన నిజాయితీని చూపించుకొని ఉన్నాడో, దేవుడు ఒక దినాన యోసేపుని జ్ఞాపకం చేసుకున్నాడు. యోసేపుని తన దేశానికే ఒక నాయకుడిగా నిలబెట్టాడు. అదే విధంగా మనం చేసే పనిలో కూడా మనం నమ్మకంగా ఉన్నట్లయితే, దేవుడు ఒక దినాన మనల్ని హెచ్చిస్తాడు. మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ఎంతో అవమానపరిచినప్పటికీ కూడా, దేవుని నామాన్ని మనం గనపరుస్తూ మన జీవితంలో ఉన్నట్లయితే, ఒక దినం యోసేపుని ఏ విధంగా అయితే దేవుడు నిలబెట్టాడో, మన జీవితం కూడా యోసేపులాగే ఒక గుర్తింపు అనే జీవితం వస్తది. ఈ వాక్యం మీ అందరికీ దీవెనకరంగా ఉండాలని ఫలింపజేయాలని అందరం కలిసి ఆమేన్ చెప్దాం. ఆమేన్.